కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో కొలువుదీరిన శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లపైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాత కక్షలతో గొడవ జరిగింది. ఇద్దరు వ్యక్తులు గొడవ రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇక దాడిలో గాయపడిన వారిని స్థానికులు 108లో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే రిఫర్ చేశారు. రైటిక శ్రీ అద్దంకి నాంచారమ్మ జాతర ముందస్తు ఏర్పాట్లకు సంబంధించి అయితే అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ గొడవకు గల కారణం ఏంటి? ఏమైనా చెప్తున్నారా అక్కడ గ్రామస్తులు? మోపిదేవి మండలం పెద్దప్రోలు గ్రామంలో నిన్న ఏదైతే అద్దంకి నాంచారమ్మ అమ్మవారి తిరునాళ్లకు సంబంధించి ఏర్పాట్లలో భాగంగా రాత్రి ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ రెండు వర్గాల మధ్య జరిగినటువంటి తగాదాల్లో భాగంగా ఏదైతే పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఒక వర్గం మరో వర్గం పైన దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే హుటాహుటిన గాయపడిన వారిని 108 సహకారంతో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అందులో యానం శ్రీనివాస్ అనే పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అతను ప్రస్తుతం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మచిలీపట్నం ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ సన్నాహక చర్యల్లో భాగంగా సన్నాహక ఏర్పాట్లను ఎవరెవరు పర్యవేక్షించాలి అనే దాని మీద కమిటీ వేసుకునేందుకు గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గ్రామ సభలో రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలోనే అది ఏదైతే శ్రీనివాసరావు యానం అలాగే యానం వెంకటేశ్వర అనే ఇద్దరి మీద కూడా అక్కడ ఉండేటువంటి వ్యక్తులు గౌరవ హర్షవర్ధన్ అలాగే శివప్రసాద్లు ఒక్కసారిగా దాడి చేశారు. ఇదంతా కూడా గతంలో ఉన్నటువంటి పాత కక్షల నేపథ్యంలోనే కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం వారు వచ్చారని, అందుకనే వీరిద్దరికి కూడా గాయాలయ్యాయని చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద దీంతో రంగప్రవేశం చేసినట్టు పోలీసులు ప్రస్తుతానికి గ్రామంలో పికెట్ ని ఏర్పాటు చేశారు. అలాగే గ్రామంలో ప్రస్తుతం ఏదైతే నాంచారమ్మ జాతరకి ఏర్పాట్లకు సంబంధించి ఇక మీద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి బందోబస్తు ఇస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఏదైతే జరిగినటువంటి గొడవ పైన ఈ రాత్రి జరిగినటువంటి తగాదాల మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మమతా. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.